శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణ చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానించి దాన్ని మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఆవరణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రవేశించవలయను. దైవావరణము దీవెనకు ప్రాంగణము. దైవావరణ సాన్నిధ్యంలో మనం నివసిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం లోకంలో పొందుకొనగలము. యెహోవాయే దేవుడు, ఆయన మహోన్నతుడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రభువును గణపరచుటకు మనము ఈ లోకంలో నివసించాలి. అంత మాత్రము కాదు, ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు మన ప్రభువు, మనము ఆయన ప్రజలము. ఆయన మనల్ని పుట్టించినటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి సర్వ సృష్టికర్త అయిన దేవుని మందిరమునకు వెళ్ళి ఆయన పాటలు పాడుతూ ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని గణపరిచినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ తోడైంది నడిపించి దీవించనుగాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యమును ధ్యానించే ధన్యదిత్తునికే వందనాలు చెల్లిస్తూ యేసయ్య పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైంది దీవించనుగాక. ఆమేన్.